ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఏ స్థాయికి వెళ్ళినా వారి బాల్యంలోకి తొంగి చూస్తే ఏవో కొన్ని మధుర స్మృతులు, ఇంకొన్ని చేదు జ్ఞాపకాలైతే ఉంటాయి. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారి బాల్య జీవితంలోనూ ఆయన్ని ఎప్పటికీ వెంటాడే కొన్ని జ్ఞాపకాలున్నాయి. చిరంజీవి గారు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన తాలూకా జ్ఞాపకాలు ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతుంటాయట. అదేంటంటే అప్పుడు చిరంజీవికి 13 ఏళ్లు. ఒకసారి తన తండ్రి సినిమాకు వెళ్లారని తెలిసి అదే సినిమాకు చిరంజీవి తన తమ్ముడు నాగబాబుని తీసుకుని వెళ్లారు. అసలే అది ఓ పెద్ద హీరో సినిమా. అది కూడా సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కావడంతో అప్పటికే సినిమా థియేటర్ వద్ద అభిమానుల సందడితో విపరీతమైన రద్దీ. ఎలాగోలా నేల టికెట్ తీసుకుని సినిమా చూశారు. కానీ తనకు తెలియకుండా పిల్లలు కూడా అదే సినిమాకు వచ్చారని ఎలా తెలుసుకున్నారో కానీ మొత్తానికి చిరంజీవి వాళ్ళ నాన్న కొనిదెల వెంకట్రావుకు కూడా ఆ విషయం తెలిసిపోయింది. అప్పట్లో సినిమా స్క్రీన్స్ సమీపంలో సినిమా విడుదలను సెలబ్రేట్ చేసుకునే సంస్కృతిలో భాగంగా స్క్రీన్ కి ఇరువైపులా రాడ్లకు కొబ్బరి మట్టలు కట్టేవారు. అప్పటికే అసలు విషయం తెలిసి ఆగ్రహంతో ఊగిపోతున్న చిరంజీవి వాళ్ళ నాన్న అక్కడే ఉన్న కొబ్బరి మట్టను చీల్చి చిరంజీవికి కోటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారట. చిరంజీవి వాళ్ళ నాన్నకు అంత కోపం రావడానికి కారణం ఏంటంటే అప్పటికే చిరంజీవి వయసు కేవలం 13 ఏళ్లు. మరి తమ్ముడు నాగబాబు ఇంకెంత చిన్న వయసు అయి ఉంటారో అర్థం చేసుకోండి. సరిగ్గా ఆ విషయంలోనే చిరంజీవి వాళ్ళ నాన్నకు కోపం కట్టలు తెచ్చుకుందట. చిన్న పిల్లాన్ని వెంటేసుకుని థియేటర్కి వచ్చావు, ఈ జనం తొక్కిసలాటలో వాడు చచ్చిపోతే పరిస్థితి ఏంటి అని మండిపడ్డారట. ఆ కోపంతోనే చిరంజీవిని కనకమహల్ నుండి మూలాపేట వరకు రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకెళ్లారట. ఇంతకీ చిరంజీవి గారు అంత దెబ్బలు తిని మరీ చూసిన ఆ సినిమా ఏంటనే కదా మీ సందేహం? ఎస్, అక్కడికి వస్తున్నాం. అది నందమూరి తారక రామారావు గారు నటించిన రాము అనే చిత్రం. ఏవిఎం ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటికీ ఏవిఎం రాము అనే సినిమా పేరెత్తే చాలు ఒంట్లో వణుకు పుడుతుందని స్వయంగా చిరంజీవినే ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. నాన్నగారికి ఆవేశం వస్తే ఆగేది కాదని ఆ రోజు అలా దెబ్బలు తిన్నాం. ఫస్ట్ డే ఫస్ట్ షో విషయంలో అది నాకు ఎదురైన అనుభవం అని చిరంజీవి గారు తన చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. ఏంటి, మీకు కూడా మీ బాల్యంలో ఎదురైనా ఇలాంటి అనుభవం ఏదైనా గుర్తుకొచ్చిందా? అయితే కామెంట్స్ రూపంలో మీ అనుభవాన్ని షేర్ చేసుకోండి.